మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు భాస్కర్ మన్యం. నేను ఆర్టిస్ట్ అండి. ఈ పర్టికులర్ మూవీ గురించే మాట్లాడదాం. దండోరా నాకు సినిమా క్యారెక్టర్ ఫైనల్ అయ్యే ముందే నాకు దాని సబ్జెక్ట్ తెలుసండి. అండ్ మురళీ వాజ్ రియల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనకి ఏం కావాలి అనేది హీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ నెరేషన్ అండి. అది చెప్తుంటేనే క్యారెక్టరైజేషన్ మనం ఊహించుకుంటాం. అంత మంచి నెరేషన్ ఇచ్చారు ఆయన. నాకు తర్వాత నేను ఏదైతే క్యారెక్టర్ చేశానో ఆ సినిమాలో ఒక కుల పెద్ద క్యారెక్టర్ చేశానండి. ఇట్ వాజ్ ఎ బిట్ రఫ్గా ఉండొచ్చు, బట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ విలేజెస్లో కానీ లేకపోతే చిన్న చిన్న మఫ్షల్స్లో కానీ కుల పెద్దలు అనగానే లీడర్స్ అనగానే వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంతకంటే ఉండదు. అండ్ దే ట్రై టు డామినేట్ అనమాట. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పాలి, ఇట్లా కూర్చోమంటే కూర్చోవాలి, ఇట్లా పోవంటే పోవాలి, అట్లా ఉంటుంది. నేను చూశానండి. ఐ వర్క్డ్ ఇన్ కరీంనగర్ రూరల్స్లో చొప్పులు కూడా వేసుకుంటే వాళ్ళకి కోపం వస్తుందండి వాళ్ళ ముందు. అలాంటి లీడర్ ఉండే క్యారెక్టర్, అది కుల పెద్ద క్యారెక్టర్ చేశాను. వండర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఐ థ్యాంక్ బెన్నీ గారు ఫర్ యాక్సెప్టింగ్ ద స్క్రిప్ట్ అండి. యాక్సెప్టింగ్ ద స్క్రిప్ట్ ఇచ్చి ఒక న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్కి అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ వీళ్ళందరూ నాకు తెలుసండి. అందరూ చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, చేస్తూనే ఉన్నాం మేమంతా. మీ ఆదరణ కావాలి. అండ్ మీరు కూడా మమ్మల్ని కొత్త జనరేషన్లో ప్రమోట్ చేస్తే మాకు కూడా కొన్ని మంచి క్యారెక్టర్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. చేస్తామని కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాను. అండ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఇస్ కన్సర్న్, అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే దట్ స్పెషలీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే దెర్ ఇస్ నో ఫ్లా అండి. మీరందరూ చెప్పారు ఆల్రెడీ మీరందరూ చెప్పారు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఎ ఇంపార్టెన్స్. ఒక చిన్న వేస్ట్ క్యారెక్టర్ కూడా లేదు ఈ సినిమాలో, నాట్ ఈవెన్ ఎ స్మాల్ వన్. ఆయన పళ్ళు తోముకుంటాడు, బ్రష్ తీసుకొని వచ్చి హీ విల్ బి ఆస్కింగ్, అన్నా జస్ట్ టెంట్ వేస్తావా. ఈ రియల్లీ అండి, ఇట్ వాజ్ సో న్యాచురల్ అండ్ టు ద పాయింట్ చెప్పారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ అండి, అందరూ ఎవరైతే చూశారో అందరికీ చెప్పండి, మంచి సినిమా, వెళ్ళి దాన్ని ఆదరించమని. అండ్ ఆల్సో చూడని వాళ్ళందరూ వెళ్ళి ఒకసారి చూసి ఈ కొత్త తరం సినిమాని ప్రమోట్ చేయమని మిమ్మల్ని సవినీయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. And debut